గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం మోడల్స్ ఆఫ్ జిఎస్టీ యొక్క నమూనాల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. జిఎస్టీ యొక్క నమూనాలు అంటే అర్థం ఏంటి అంటే, జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు, మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడానికంటే ముందు ఆల్ ఓవర్ ఇండియాలో కొన్ని కంట్రీస్లో ఈ జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అక్కడ ఏ విధంగా జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేశారు, అక్కడ వాళ్ళు యూజ్ చేసినటువంటి మోడల్స్ ఏంటి, వాటిలోంచి మనం ఇండియాలో ఏదైతే జిఎస్టీని ఇంప్లిమెంట్ చేశారో, ఇండియాలో ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వెనక ఉన్నటువంటి గ్రౌండ్ వర్క్ ఏంటి, అలాగే ఎటువంటి మోడల్స్ని బేస్ చేసుకుని ఇండియాలో జిఎస్టీ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయింది, ఆ ప్రొసీజర్ యొక్క ప్రాసెస్ ఏంటి, అవన్నీ కూడా మనం ఈరోజు ఈ క్లాస్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో జిఎస్టీని డిస్కస్ చేసుకునే ముందు అసలు జిఎస్టీ మోడల్స్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ చూద్దాం. మనం జిఎస్టీ మోడల్స్కి వచ్చేసరికి మనకి మెయిన్గా 2 మోడల్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అవి ఏంటంటే, ఫస్ట్ ఆస్ట్రేలియన్ మోడల్, నెక్స్ట్ కెనడియన్ మోడల్. జిఎస్టీ యొక్క ఆస్ట్రేలియా మోడల్ ఒకటి, అలాగే జిఎస్టీ యొక్క కెనడియన్ మోడల్ ఒకటి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎందుకనంటే ఇవి రెండు కూడా చాలా ఎక్కువ ప్రాముఖ్యం పొందాయి. మన ఇండియాలో జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేయడం వెనుక వీటి నుంచి తీసుకున్నటువంటి విషయాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం ఈ 2 మోడల్స్ గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ వన్, ఆస్ట్రేలియన్ మోడల్ ఆఫ్ జిఎస్టీ. ఈ ఆస్ట్రేలియన్ మోడల్ జూలై 1, 2000లో ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. జూలై 1, 2000. సో ఇక్కడ దీన్ని ఏమని పిలిచేవారంటే వ్యాట్ ఆర్ జిఎస్టీ, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఆర్ జిఎస్టీ కింద దీన్ని అనడం జరిగేది. ఈ ఆస్ట్రేలియన్ మోడల్ ఆఫ్ జిఎస్టీలో మెయిన్గా దేని మీద పన్నులు విధించేవారు అంటే, సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఆస్ట్రేలియాలో జరిగేటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క సప్లై మీద వీళ్ళు ఎక్కువగా ఈ జిఎస్టీని వేసేవారు. అలాగే ఇంపోర్ట్స్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, అంటే గూడ్స్ ఆర్ సర్వీసెస్ని ఇంపోర్ట్ చేసుకుంటే వాటి మీద కూడా వీరు జిఎస్టీని వేసేవారు. కానీ ఎక్స్పోర్ట్స్ మీద మాత్రం ఎలాంటి జిఎస్టీ ఉండేది కాదు. అంటే దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులు, సేవల మీద జిఎస్టీ ఉండేది. అలాగే సప్లై చేసేటువంటి వస్తు సేవల మీద జిఎస్టీ ఉండేది ఆస్ట్రేలియాలో. బట్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వస్తువులు, సేవల మీద ఏ విధమైన జిఎస్టీ ఉండేది కాదు ఆస్ట్రేలియన్ మోడల్లో. అంటే చాలా స్వేచ్ఛగా ఎక్స్పోర్ట్స్ చేసుకోవచ్చు, వాటి మీద ఎలాంటి జిఎస్టీ అనేది ఉండేది కాదు. సో ఎక్స్పోర్ట్స్ అనేవి ఆస్ట్రేలియన్ జిఎస్టీ నుంచి ఎగ్జామ్ చేయబడ్డాయి. ఇది ఇందులో మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్. సో ఆస్ట్రేలియన్ మోడల్ ఫీచర్స్ ఏంటి అంటే, జిఎస్టీ ఇస్ లివియడ్ ఆన్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఇన్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో జరిగేటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తు సేవల మీద ఎప్పుడైతే సప్లై జరుగుతుందో, వస్తు సేవల సప్లై జరిగేటువంటి సందర్భంలో జిఎస్టీని విధించడం అనేది జరుగుతుంది. అది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఫీచర్ ఏంటి అంటే, ఇంపోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, దిగుమతి చేసుకున్నటువంటి వస్తు సేవల మీద ఆస్ట్రేలియాలో జిఎస్టీ అనేది విధించడం జరిగేది. ఇది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే, జిఎస్టీ ఈజ్ నాట్ లివియడ్ ఆన్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో ఎక్స్పోర్ట్స్ జరిగేటువంటి వస్తువులు, సేవలు వేటి మీద కూడా జిఎస్టీ అనేది వేయడం జరగదు.
ఓన్లీ ఇంపోర్ట్స్ మీద మాత్రమే జిఎస్టీ అనేది వేయడం జరుగుతుంది. అలాగే ఈ జిఎస్టీ యొక్క పర్సంటేజ్ ఎంత ఉండేది ఆస్ట్రేలియాలో అంటే 10%. అంటే జిఎస్టీ పర్సంటేజ్ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యొక్క పర్సంటేజ్ 10%. ఇది ఫిక్స్డ్ రేట్ అనమాట. ఇంకా వస్తువులను బట్టి మారడం, పెరగడం, తగ్గడం ఇలాంటివి ఏమీ కూడా ఉండేది కాదు. సో ఈ విధంగా ఫిక్స్డ్గా ఉండేది. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే సింగిల్ జిఎస్టీకి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఎందుకని అంటే ఆస్ట్రేలియన్ గవర్నమెంటే మొత్తం ట్యాక్సెస్ అన్నిటినీ కూడా అడ్మినిస్ట్రేట్ చేసి ట్యాక్స్ ఆఫీస్ ద్వారా అడ్మినిస్ట్రేషన్ చేసి ట్యాక్సెస్ అన్నిటినీ కూడా వసూలు చేసినటువంటి జిఎస్టీని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ రాష్ట్రాలకి అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇవ్వాల్సినటువంటి రేషియోలో వాటికి పంచడం అనేది జరిగేది. అంటే మొత్తం పన్నులన్నీ కూడా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ వసూలు చేస్తుంది. వసూలు చేసినటువంటి పన్నుల నుంచి రాష్ట్రాల యొక్క వాటాల్ని అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి వాటాల్ని వాటికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి సింగిల్ మోడల్ జిఎస్టీకి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే కెనడియన్ మోడల్ జిఎస్టీనే మనం డ్యూయల్ జిఎస్టీ అని కూడా అంటాం. మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి జిఎస్టీలో మనం ఎక్కువగా చూసేటువంటి ఫీచర్స్ అన్నీ కూడా కెనడియన్ మోడలే. ఇది కెనడాలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో కెనడాలో ఇంట్రడ్యూస్ చేయబడినటువంటి ఈ జిఎస్టీని మనం బేస్ చేసుకుని మన ఇండియాలో జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ డ్యూయల్ జిఎస్టీ ఏంటంటే సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ పర్చేస్డ్ ఇన్ కెనడా ఎక్సెప్ట్ ఐటమ్స్ దట్ ఎయిదర్ ఎగ్జంప్ట్ ఆర్ జీరో రేటెడ్. ఇక్కడ జిఎస్టీ అనేది సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ పర్చేస్డ్ ఇన్ కెనడాలో పర్చేస్ చేసినటువంటి సప్లై చేసినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద వీళ్ళు చాలా తక్కువ కానీ లేదంటే జీరో రేటెడ్ జిఎస్టీని కానీ ఎక్కువగా వేసేవారు. అలాగే మీకు ఇక్కడ డ్యూయల్ జిఎస్టీ అని చెప్పాను. డ్యూయల్ అంటే 2 ఉండాలి కదా, మరి ఏంటా 2 అంటే 2 రేట్స్లో జిఎస్టీ ఉంటుంది. ఏంటా 2 రేట్స్ అంటే జిఎస్టీ అండ్ హెచ్ఎస్టీ. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, హెచ్ఎస్టీ అంటే హార్మోనైజ్డ్ సేల్స్ ట్యాక్స్. జిఎస్టీ అంతా కూడా స్టేట్ లెవెల్లో ఉండేటువంటి ట్యాక్సెస్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ హెచ్ఎస్టీ అనేది సెంట్రల్ లెవెల్లో ఉండేటువంటి ట్యాక్సెస్కి సంబంధించింది. నెక్స్ట్ ఇందులో ఏంటంటే హెచ్ఎస్టీ కూడా ఒక వ్యాట్ లాంటిదే. వ్యాట్ మనకి ఏ విధంగా అయితే మన ఇండియాలో వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఉంటుందో కెనడాలో ఈ హెచ్ఎస్టీ కూడా ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా జిఎస్టీ కెనడాలో వస్తువులు సేవల సప్లైపై విధించడం జరుగుతుంది. అంటే కెనడాలో వస్తువులు సేవల సప్లై ఎక్కడైతే జరుగుతుందో అక్కడే ఈ జిఎస్టీ అనేది విధించడం జరుగుతుంది. అయితే కొన్ని వస్తువులు సేవలకి జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని వస్తువులకి చాలా తక్కువ రేట్లో జిఎస్టీ వేయడం జరుగుతుంది. కొన్ని వస్తువులకైతే జీరో రేట్, దీన్నే ఎగ్జంప్టెడ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. జిఎస్టీ ఈజ్ లీవియడ్ ఆన్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ పర్చేస్డ్ ఇన్ కెనడా. నెక్స్ట్
అలాగే మీకు ఇంతకు ముందు క్లాస్లో నేను ఇన్పుట్ ట్యాక్స్, అవుట్పుట్ ట్యాక్స్ గురించి కూడా చెప్పాను. సో ఇక్కడ జిఎస్టీలో ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందడానికి కూడా అవకాశం ఈ కెనడియన్ జిఎస్టీ మోడల్లో ఉంది. నెక్స్ట్ ఇంకా ఇందులో చెప్పుకోవాల్సినవి ఏంటంటే, ఎవరైనా వ్యాపారస్తుడు తన వ్యాపార వ్యవహారాలు కనుక $30,000 కంటే కూడా ఎక్కువగా జరిగితే అతనికి ట్యాక్స్ పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అతను జిఎస్టీలో రిజిస్టర్ చేయించుకోవాలి. అంటే ఈ జిఎస్టీకి వచ్చేసరికి కెనడియన్ మోడల్లో ఒక వ్యాపారస్తుడికి వచ్చి ఇచ్చినటువంటి లిమిట్ ఎంత అంటే $30,000. A person whose business activities exceeds $30,000 is liable to get himself registered under GST. సో ఈ కెనడియన్ మోడల్ వల్ల కెనడా ఎకనామిక్గా చాలా డెవలప్ అయింది. ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ఎకనమీ అనేది పెరిగింది. అలాగే గవర్నమెంట్లో ఫైనాన్స్ రంగం యొక్క పాత్ర కూడా పెరిగింది. ట్యాక్స్ రెవెన్యూస్ కూడా ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ ప్రైస్ స్టెబిలిటీ అనేది కూడా చాలా చక్కగా ఉంది. సో ఇవన్నీ కూడా కెనడియన్ ఎకనమీలో ఆఫ్టర్ జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వచ్చినటువంటి మార్పులు. ఇవి ఆస్ట్రేలియన్ మోడల్ అండ్ కెనడియన్ మోడల్స్. మన ఇండియాలో జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడానికి సంబంధించి కొంతమంది ఎకనామిక్ ప్రొఫెసర్స్ కొంతమంది ఏం చెప్పారంటే, కొన్ని మోడల్స్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందులో మనకి డాక్టర్ విజయ్ ఖేల్కర్ ఫార్మర్ ఫైనాన్స్ సెక్రటరీ ఇన్ 2004. ఈయన ఖేల్కర్ షాహీ మోడల్ ఆఫ్ జిఎస్టీ అని చెప్పి ఒక జిఎస్టీ మోడల్ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఏంటి మోడల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇందులో 4 స్టేజెస్ ఉంటాయి. జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం వెనుక ఆయన సజెస్ట్ చేసినటువంటి 4 స్టేజెస్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టేజ్ 1లో ఎస్టాబ్లిషింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ని బాగా ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకని అంటే జిఎస్టీ గురించిన ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి తెలియాలి. అట్ ద సేమ్ టైం పబ్లిక్ నుంచి జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ కానీ ఆర్ జిఎస్టీ పేమెంట్స్ అండ్ జిఎస్టీ సంబంధించినటువంటి నెట్వర్క్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా సౌండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది చాలా అవసరం. సో అలాంటి సౌండ్ మీన్స్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మనం స్టేజ్ 1లో ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టేజ్ 2కి వచ్చేసరికి బిల్డింగ్ ద సెంట్రల్ జిఎస్టీని మనం బిల్డ్ చేసుకోవాలి. ఎందుకని సెంట్రల్ జిఎస్టీని బిల్డ్ చేసుకోవాలి అంటే, మనకి సెంట్రల్ ఎక్సైజ్ అంటే సెన్వాట్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండ్ స్టేట్ వ్యాట్ ఇవన్నీ కూడా వన్ కామన్ బేస్లోకి రావాలి. సో ఇవన్నీ కూడా మెర్జ్ చేయాలి. సో ఈ మోడల్లో మనం కొన్ని సెంట్రల్ ట్యాక్సెస్ని మెర్జ్ చేయాలి. అట్ ది సేమ్ టైం స్టేట్ ట్యాక్సెస్లో కొన్నింటిని తీసుకొచ్చి సెంట్రల్ జిఎస్టీలోకి మెర్జ్ చేయాల్సిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మనం సెంట్రల్ జిఎస్టీలోకి ఏమేమి వస్తాయి అనేది వాటిని బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టేజ్ 3లో పొలిటికల్ ఎఫర్ట్ ఆఫ్ అగ్రీయింగ్ ఆన్ గ్రేట్ బడ్జెట్. ఇందులో పొలిటికల్ ఎఫర్ట్ చాలా అవసరం. ఎందుకని అంటే ఇట్ ఈస్ ఏ బిగ్ ఇంప్లిమెంటేషన్ ఇన్ ఎకానమీ ఆఫ్ ఇండియా. సో ఇండియన్ ఎకానమీలో ఇంత బిగ్ ఇంప్లిమెంటేషన్ అనేది తీసుకొస్తున్నప్పుడు
అన్ని పొలిటికల్ పార్టీస్ యొక్క ఎఫర్ట్స్ కూడా ఇందులో చాలా అవసరం. అండ్ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఖచ్చితంగా అగ్రీ చేయాలి. సో అలా చేయగలిగినప్పుడే మనం ఈ జిఎస్టీని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయగలం. సో అందుకని ఈ జిఎస్టీ మోడల్ గురించి మెయిన్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉంటే వాటి మధ్య డిస్కషన్ జరిగి వాళ్ళు అడిగేటువంటి డౌట్స్ని క్లారిఫై చేసి వాళ్ళలో కొంత నమ్మకం రావాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఈ జిఎస్టీ బిల్ అప్రూవ్కి అగ్రీ చేస్తారు. సో పొలిటికల్ ఎఫర్ట్ అనేది చాలా అవసరం. ఈ స్టేజ్ 3లో పొలిటికల్ ఎఫర్ట్స్ మనం తీసుకోగలిగితే అప్పుడు నెక్స్ట్ స్టేజ్ 4కి మనం వెళ్ళగలుగుతాం. స్టేజ్ 4లో ఇంటరాక్షన్ విత్ ద స్టేట్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి. ఎందుకని అంటే ఈ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ సెంట్రల్లో ఎంత పర్ఫెక్ట్గా జరుగుతుందో స్టేట్లో కూడా అంతే పర్ఫెక్ట్గా జరగాలి. ఎందుకని అంటే మన ఇండియాలో మనం ఇంప్లిమెంట్ చేసేటువంటి జిఎస్టీ డ్యూయల్ మోడల్ జిఎస్టీ అంటే స్టేట్లో ఒక మోడల్ ఉంటుంది, అలాగే సెంటర్లో ఒక మోడల్ ఉంటుంది. సో డ్యూయల్ జిఎస్టీ ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే స్టేట్లో కూడా సెంటర్ జిఎస్టీ ఎంత పక్కాగా అయితే ఇంప్లిమెంట్ అవుతుందో అంత పర్ఫెక్ట్గా స్టేట్లో కూడా ఈ జిఎస్టీ అనేది పర్ఫెక్ట్గా సక్సెస్ అవ్వాలి. సో స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇంట్రాక్షన్ అండ్ అగ్రి రెండు కూడా చాలా అవసరం అని చెప్పి కేల్కర్ షాహీ మోడల్లో డాక్టర్ విజయ్ కేల్కర్ ఈ సజెషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈయన ఇచ్చినటువంటి మోడల్ ఆఫ్ జిఎస్టీ ఇది. నెక్స్ట్ వన్ మనకి సింగిల్ జిఎస్టీ అండ్ డ్యూయల్ జిఎస్టీ. అసలు సింగిల్ జిఎస్టీ అంటే ఏంటి, డ్యూయల్ జిఎస్టీ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. సింగిల్ జిఎస్టీ మోడల్లో ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఆల్ ట్యాక్సెస్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంటే ఇంప్లిమెంట్ చేస్తుందంటే ట్యాక్స్ వేయడం కానీ దాన్ని వసూలు చేయడం కానీ, అంటే ఆల్ ట్యాక్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటాయి అన్నమాట సింగిల్ జిఎస్టీలో. ఈ సింగిల్ జిఎస్టీ అనేది ఎలా ఉంటుందంటే మొత్తం దేశంలో ఉండేటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఒకే పన్ను విధానం కిందకు వస్తాయి. దీన్నే మనం సింగిల్ మోడల్ జిఎస్టీ లేదా సమగ్ర పన్ను విధానం అని కూడా అంటాం. దీంట్లో ఇంటర్ స్టేట్ అండ్ ఇంట్రా స్టేట్ ట్రాన్సాక్షన్స్ కూడా ఈ సింగిల్ జిఎస్టీలోనే ఇంక్లూడ్ అవుతాయి. అంటే అంతర్రాష్ట్ర మరియు అంతర్గత రాష్ట్ర లావాదేవీలన్నీ కూడా ఈ సింగిల్ జిఎస్టీలోనే ఇంక్లూడ్ అవుతాయి. సో దీంట్లో ఏంటంటే స్టేట్స్ వేసి ఇంకా మళ్ళీ ట్యాక్సెస్ వేసేటువంటి సిచ్యుయేషన్స్ ఉండవు. మొత్తం అన్నీ కూడా అవి గూడ్స్ అయినా సర్వీసెస్ అయినా అట్ ది సేమ్ టైం డైరెక్ట్ ట్యాక్సెస్ అయినా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అయినా ఏవైనా కానీ పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటే దాన్ని సింగిల్ జిఎస్టీ అంటాం. మరి డ్యూయల్ జిఎస్టీ అంటే ఏంటంటే డ్యూయల్ జిఎస్టీలో ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, పారదర్శకత. ఎలాగా అంటే ఇక్కడ జిఎస్టీకి వచ్చేసరికి స్టేట్ లెవెల్లో అలాగే సెంట్రల్ లెవెల్లో రెండు కూడా ఈ జిఎస్టీని అమలు చేయడం జరుగుతుంది. సో సెంట్రల్ అండ్ స్టేట్ రెండు కూడా జిఎస్టీని అమలు చేయడం వల్ల ఇంటర్ స్టేట్ జిఎస్టీకి వచ్చేసరికి ఒక రకమైన విధానం ఉంటుంది, ఇంట్రా స్టేట్ జిఎస్టీకి వచ్చేసరికి ఇంకో రకమైనటువంటి విధానం ఉంటుంది. అంటే ఇక్కడ రాష్ట్రంలో జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ మీద ఆ వస్తువులు సేవల మీద పన్నులు విధించే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది. అలాగే ఇక్కడ రాష్ట్రానికి మధ్య జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ మీద పన్ను విధించే అధికారం కేంద్రానికి ఉంటుంది. సో ఈ విధంగా ఇంటర్ స్టేట్ అండ్ ఇంట్రా స్టేట్ ట్రాన్సాక్షన్స్కి వచ్చేసరికి డిఫరెన్స్ ఉంటుంది. సింగిల్ జిఎస్టీ లాగా అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉండదు, ఇక్కడ కొంత స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. అలాగే కొన్ని రకాలైనటువంటి గూడ్స్ వస్తువుల మీద పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఉంటుంది. అలాగే ఈ డ్యూయల్ జిఎస్టీలో
పన్ను విధానాలు అనేవి కూడా డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది ద్వంద్వ జిఎస్టీ, డ్యూయల్ జిఎస్టీ. మరి మన ఇండియాలో మనం ఇంట్రడ్యూస్ చేసినటువంటి డ్యూయల్ జిఎస్టీ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. భారతదేశంలో ద్వంద్వ జిఎస్టీ విధానం, డ్యూయల్ జిఎస్టీ ప్రొసీజర్ ఇన్ ఇండియా. ఇందులో ట్యాక్స్ పేమెంట్స్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కువగా గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి వచ్చేసరికి వస్తువులు మరియు సేవల సప్లై పైన మీకు రైట్ సైడ్ చూడండి, వస్తు సేవల సప్లై ఒకే రాష్ట్రంలో కానీ ఒకే కేంద్రపాలిత ప్రాంతంలో కానీ జరిగినప్పుడు ఎలా ఉంటాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకే రాష్ట్రంలో జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షన్ ఒక రాష్ట్రంలో జరిగినప్పుడు అది ద్వంద్వ జిఎస్టీ అనేది వేయడం జరుగుతుంది. ఏంటవి అంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ రెండు విధించడం అనేది జరుగుతుంది. సిజిఎస్టీని కేంద్రం విధిస్తుంది, ఎస్జిఎస్టీని అదే పర్సంటేజ్లో రాష్ట్రం విధిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. డ్యూయల్ జిఎస్టీ ఒకే రాష్ట్రంలో జరిగితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో ఒక వ్యక్తి ఆంధ్రాలోనే వస్తువులను కొని ఆంధ్రాలో అమ్మాడు, లేదా ఆంధ్రాలో ఉత్పత్తి చేసి ఆంధ్రాలో అమ్మాడు. సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఒకే రాష్ట్రంలో జరిగాయి. సో ఇక్కడ డ్యూయల్ జిఎస్టీ కాబట్టి రెండు జిఎస్టీలు వేయడం జరుగుతుంది. ఒకటి సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఇది కేంద్రం విధిస్తుంది. ఇంకొకటి ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఇది రాష్ట్రం విధిస్తుంది. ఎస్జిఎస్టీ అండ్ సిజిఎస్టీ రెండు కూడా ఒకే పర్సంటేజ్లో ఉంటాయి. ఆ వస్తువుని బట్టి ఆ పర్సంటేజ్ ఉంటుంది. ఆ వస్తువు మీద సిజిఎస్టీ ఎంత పర్సంటేజ్ అయితే ఎస్జిఎస్టీ కూడా అంతే పర్సంటేజ్లో ట్యాక్స్ అనేది పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సేమ్ యాజ్ యూజువల్గా ఒకే కేంద్రపాలిత ప్రాంతంలో కనుక ట్రాన్సాక్షన్ జరిగితే, అంటే ఒకే కేంద్రపాలిత ప్రాంతం అంటే ఇక్కడ మీకు యూనియన్ టెరిటరీ, ఒకే యూనియన్ టెరిటరీలో ట్రాన్సాక్షన్ జరిగింది, ఇంకా అదర్ యూనియన్ టెరిటరీస్కి కానీ స్టేట్స్కి కానీ ఎలాంటి సంబంధం లేదు, ఓన్లీ ఒక యూనియన్ టెరిటరీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఢిల్లీ తీసుకుందాం, లేదు మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు యూనియన్ టెరిటరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ తీసుకున్నాం. ఢిల్లీకి సంబంధించినంత వరకు ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ టెరిటరీలో మనం ఢిల్లీ తీసుకున్నాము. ఢిల్లీలోనే ట్రాన్సాక్షన్ జరిగిందంటే ఆ వస్తువు యొక్క ఉత్పత్తి అలాగే దాని యొక్క కొనుగోలు, అమ్మకం అన్నీ కూడా ఒకే ప్రాంతంలో జరిగాయి. ఉత్పత్తి జరిగినటువంటి వస్తువుని అమ్మకం కూడా మనం ఢిల్లీలోనే చేసామంటే కేంద్రపాలిత ప్రాంతంలోనే చేసాము. సో ఒకే యూనియన్ టెరిటరీలో పర్చేజెస్ అండ్ సేల్స్ ఆర్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటే, సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం అక్కడ వేసేటువంటి ట్యాక్స్ ఏంటి అంటే డ్యూయల్ జిఎస్టీ. ఏంటా డ్యూయల్ జిఎస్టీ? ఒకటి సిజిఎస్టీ అండ్ నెక్స్ట్ వన్ యూటీజిఎస్టీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మన ఇండియా డ్యూయల్ జిఎస్టీ మోడల్. సో ఇక్కడ అందుకనే డ్యూయల్ జిఎస్టీ అనేది వేయడం జరుగుతుంది. ఓన్లీ స్టేట్లో జరిగినప్పుడు సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ వేయడం ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఓన్లీ ఒక యూనియన్ టెరిటరీలోనే గూడ్స్ ఆర్ సర్వీస్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ అంతా కూడా జరిగినప్పుడు అక్కడ కూడా డ్యూయల్ జిఎస్టీ అనేది లివియడ్ ఆన్ డ్యూయల్ జిఎస్టీ. సో ఏంటా డ్యూయల్ జిఎస్టీ అంటే ఫస్ట్ వన్ ఈజ్ సిజిఎస్టీ అంటే సెంట్రల్ జిఎస్టీ. నెక్స్ట్ వన్ యూటీజిఎస్టీ అంటే యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఓన్లీ ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగినప్పటికీ కూడా ట్రాన్సాక్షన్ ఇక్కడ ద్వంద్వ జిఎస్టీ అనేది విధించడం జరుగుతుంది. అది సిజిఎస్టీ
అండ్ యూటీజీఎస్టీ. ఇంకొకటి ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీస్లో ఢిల్లీ అండ్ పాండిచ్చేరికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి స్పెషాలిటీ అంటే అసెంబ్లీ అనేది ఈ 2 యూనియన్ టెరిటరీస్లో కూడా ఉంది కాబట్టి ఆ 2 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఏం చేస్తాయంటే ఎస్జీఎస్టీని విధిస్తాయి. మిగిలినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలకి అసెంబ్లీలు లేవు. సో అవి ఏం చేస్తాయి అంటే సిజిఎస్టీ అండ్ యూటీజీఎస్టీని పే చేస్తాయి. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అందుకే మీకు ఢిల్లీ చెప్పాను. అంటే నార్మల్గా ఢిల్లీకి అసెంబ్లీ లేదనుకోండి యూటీజీఎస్టీ అప్లై అవుతుంది. బట్ ఢిల్లీకి పాండిచ్చేరికి అసెంబ్లీస్ ఉన్నాయి. సో అసెంబ్లీస్ ఉన్నాయి అంటే అక్కడ ఎస్జీఎస్టీ ఫామ్ అవుతుంది. ఎస్జీఎస్టీ విధించడానికి అవకాశం ఉంది. సో అందుకని ఓన్లీ ఢిల్లీ అండ్ పాండిచ్చేరి యూనియన్ టెరిటరీస్లో మాత్రం సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీని విధించడం జరుగుతుంది. రిమైనింగ్ యూనియన్ టెరిటరీస్ అన్నింటిలో కూడా సిజిఎస్టీ అండ్ యూటీజీఎస్టీని విధించడం జరుగుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ ఏంటంటే వస్తు సేవల సప్లై ఇరు రాష్ట్రాల మధ్య కానీ కేంద్రపాలిత ప్రాంతాల మధ్య కానీ జరిగినప్పుడు, అంటే ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి మధ్య ట్రాన్సాక్షన్ జరిగిన, అలాగే ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఇంకొక కేంద్రపాలిత ప్రాంతానికి మధ్య ట్రాన్సాక్షన్ జరిగిన, అలాగే ఇరు రాష్ట్రాల మధ్య కానీ కేంద్రపాలిత ప్రాంతాల మధ్య కానీ వస్తు సేవల సప్లై జరిగినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో ఒక వస్తువు యొక్క సప్లై జరిగింది. దాన్ని మనం ఏం చేసామంటే కేరళలో సేల్ చేసాం. కేరళ తీసుకెళ్ళి అక్కడ అమ్మాం. సో ఇక్కడ ఆంధ్రాకి కేరళకి మధ్య ఈ ట్రాన్సాక్షన్ జరిగింది. సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ జరిగితే అప్పుడు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే జిఎస్టీ ఏంటి అంటే ఐజిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇవి ఐజిఎస్టీ విధించాలి అంటే ఐజిఎస్టీ అనేది ఇంప్లిమెంట్ ఎక్కడ జరుగుతుందంటే ట్రాన్సాక్షన్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ 2 స్టేట్స్ ఆర్ 2 యూనియన్ టెరిటరీస్ మధ్య జరిగినప్పుడు, అలాగే ఒక స్టేట్కి ఒక యూనియన్ టెరిటరీకి మధ్య జరిగినప్పుడు కూడా ఈ ఐజిఎస్టీ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఐజిఎస్టీ ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది అంటే ఐజిఎస్టీ అనేది 2 స్టేట్స్ మధ్య ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, 2 యూనియన్ టెరిటరీస్ మధ్య ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, అట్ ద సేమ్ టైం 1 యూనియన్ టెరిటరీ అండ్ 1 స్టేట్ మధ్య ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు, ఈ 3 సిచ్యువేషన్స్లో కూడా ఐజిఎస్టీ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇక్కడ ఐజిఎస్టీ, యూటీజీఎస్టీ, సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ మొత్తం మీకు 4 జిఎస్టీలు నేను ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇది ఇండియాలో ఉన్నటువంటి జిఎస్టీ మోడల్. నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే ప్రాసెస్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ ఇన్ ఇండియా. ప్రాసెస్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ ఇన్ ఇండియా. ఇండియాలో జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్రొసీజర్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇండియాలో జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ వర్ మేడ్ సో యాజ్ టు ఎంపవర్ ద కాన్స్టిట్యూషన్ టు ఇంప్లిమెంట్ జిఎస్టీ. జిఎస్టీని అమలు చేయడానికి ముందు మనం ఏం చేయాలంటే మన రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేయాలి. ఆ సవరణలు ఎలా ఉండాలంటే రాజ్యాంగం ప్రకారం జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉండే విధంగా ఈ సవరణలు మనం చెయ్యాలి. సో జిఎస్టీ అనేది ఒక్క రోజులో ఒక్క రాత్రిలో వచ్చింది కాదు. ఇది ఒక లాంగ్ ప్రాసెస్తో
వచ్చినటువంటిది. కాన్స్టిట్యూషనల్గా మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు. సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చాలా అవసరం. దీని నెక్స్ట్ క్లాస్లో మీకు నెక్స్ట్ వీడియోలో నేను కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా పెట్టడం జరుగుతుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరగాలి. రాజ్యాంగ సవరణలు చేసి రాజ్యాంగంలో ఈ జిఎస్టీని పొందుపరిచి రాజ్యాంగబద్ధంగా జిఎస్టీని మనం ఇంట్రడ్యూస్ చేయాలి. అప్పుడు జిఎస్టీ ఇంప్లిమెంట్ అవుతుంది. సో అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ వన్ ఏంటంటే ద జిఎస్టీ స్టాట్యూట్స్ వర్ ఫార్మ్డ్, ద జిఎస్టీ యాక్ట్స్ వర్ పాస్డ్. సో జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? యాక్ట్స్ పాస్ చేయాలి. బిల్స్ అనేవి ఫస్ట్ పార్లమెంట్లో పాస్ అవ్వాలి. సో ఈ బిల్స్ అన్నీ కూడా పార్లమెంట్లో ఓకే అయిన తర్వాత, అంటే పార్లమెంట్లో దానికి పూర్తిగా సభ్యుల యొక్క మద్దతు అనేది లభించిన తర్వాత రాష్ట్రపతి పూర్తిగా రాష్ట్రపతి యొక్క అంగీకారంతో, సంతకంతో అది ఒక చట్టంగా రూపుదాలుస్తుంది. సో పార్లమెంట్ అంటేనే మనకి రాజ్యసభ, లోక్సభ అండ్ రాష్ట్రపతి 3 కలిపితేనే పార్లమెంట్ అవుతుంది. సో పార్లమెంట్ యొక్క అగ్రి అంతా కూడా అయిపోయిన తర్వాత ఏదైతే మనకి ప్రొసీజర్ ఉంటుందో, ఫార్మల్ ప్రొసీజర్, ఆ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ అమెండ్మెంట్స్ అనేవి యాక్ట్స్గా రూపొందడం జరుగుతుంది. ఈ యాక్ట్స్ పాస్ అయిన వెంటనే ఒక జిఎస్టీ కౌన్సిల్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. జిఎస్టీ కౌన్సిల్ వాజ్ ఎంపవర్డ్ టు టేక్ ఆల్ ప్రైమ్ డెసిషన్స్ రిలేటెడ్ టు జిఎస్టీ. జిఎస్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నిర్ణయాలన్నీ తీసుకునేటువంటి అధికారం జిఎస్టీ కౌన్సిల్కి ఉంటుంది. సో జిఎస్టీ కౌన్సిల్ అంటే మీకు ఆల్రెడీ ఇంతకు ముందు క్లాస్లో కూడా చెప్పాను. జిఎస్టీ కౌన్సిల్లో ఎవరెవరు ఉంటారో అవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. సో ఆ జిఎస్టీ కౌన్సిల్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి దానికి ఫుల్ పవర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో జిఎస్టీకి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ట్యాక్స్ స్లాబ్ రేట్స్, ఈ ఎస్జిఎస్టీ రేట్, సిజిఎస్టీ, ప్రతి గూడ్ అండ్ సర్వీస్కి సంబంధించి ఇండివిజువల్ రేట్స్ అన్నీ కూడా జిఎస్టీ కౌన్సిల్ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ ద రోల్ ఆఫ్ సిబిఈసి వాజ్ రీడిఫైన్డ్. సిబిఈసి తన యొక్క రోల్ని డిఫైన్ చేయడం కూడా జరిగింది. అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. ఈ సిబిఐసి సో సార్ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. సిబిఐసిని నెక్స్ట్ సాక్ష్యం ప్రాజెక్ట్ అండర్ సిబిఈసి. ఇక్కడ సిబిఈసిలో ఏంటంటే prepared itself for meetings the implementation challenges which are quite formidable. The number of taxpayers has gone up significantly. ఇది ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ అంటే ఇక్కడ మనకి సిబిఈసిని రీనేమ్ చేయడం జరిగింది. ఎలాగా అంటే సిబిఐసిగా. సిబిఈసి హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్ సిబిఐసి, అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్గా సిబిఈసిని రీడిఫైన్ చేశారు. ఎందుకోసం రీడిఫైన్ చేశారు అంటే డ్రాఫ్టింగ్ ఆఫ్ జిఎస్టీ లా అండ్ ప్రొసీజర్స్, పర్టికులర్లీ సిజిఎస్టీ అండ్ ఐజిఎస్టీ లాస్. సిజిఎస్టీ అండ్ ఐజిఎస్టీ లాస్కి సంబంధించినటువంటి లా ప్రొసీజర్స్ అండ్ పర్టికులర్స్ అన్నిటినీ కూడా సరైన పద్ధతిలో డ్రాఫ్ట్ చేయడానికి ఈ సిబిఈసి అనేది
చాలా వైటల్ రోల్ ప్లే చేయడం జరిగింది. చాలా యాక్టివ్ రోల్ ప్లే చేసి ఈ సిబిఈసి అనేది సిజిఎస్టీ అండ్ ఐజిఎస్టీకి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ అండ్ పర్టికులర్స్ అండ్ జిఎస్టీ లాస్ అన్నింటినీ కూడా చాలా బాగా రీడిఫైన్ చేసి డ్రాఫ్ట్ చేయడంలో చాలా హెల్ప్ఫుల్గా వర్క్ చేసింది. సో సిబిఈసి రీడిఫైన్ చేశారు, సిబిఐసిగా రీడిఫైన్ చేసి ఈ వర్క్ని అప్పగించడం జరిగింది. అలాగే ద ఐటీ బ్యాక్ బోన్ వాజ్ క్రియేటెడ్ బై జిఎస్టిఎన్. ఐటీ బ్యాక్ బోన్ ఎలా క్రియేట్ చేయబడింది అంటే జిఎస్టిఎన్గా. జిఎస్టిఎన్ అంటే ఏంటి అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్వర్క్. ఏంటి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్వర్క్ అంటే ఇది It is a private limited company established under Section 18 under New Companies Act. It was incorporated on March 28, 2013. It is a non-profit and non-government organization. ఇక్కడ 2013 మార్చ్ 28న ఈ జిఎస్టిఎన్ నెట్వర్క్ అనేది కంపెనీస్ యాక్ట్లో ఒక న్యూ కంపెనీగా ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి ఒక కంపెనీ. ఇట్ ఈస్ ఏ ఐటీ సిస్టమ్స్ పోర్టల్. సో ఈ పోర్టల్ ఏంటి అంటే ఎవ్రీ గవర్నమెంట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఆర్ సర్వీస్ ఫ్రమ్ గవర్నమెంట్. సో ఇక్కడ ఈ జిఎస్టిఎన్ పోర్టల్ అనేది మదర్ డేటాబేస్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ జిఎస్టీ. సో నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినప్పటికీ విచ్ మేనేజెస్ ద ఎంటైర్ ఐటీ సిస్టమ్ ఆఫ్ ది జిఎస్టీ పోర్టల్. జిఎస్టీ పోర్టల్కి సంబంధించినటువంటి ఎంటైర్ ఐటీ సిస్టమ్ అంతటినీ కూడా ఈ జిఎస్టిఎన్ మేనేజ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ద మదర్ డేటాబేస్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ జిఎస్టీ. ఎందుకని అంటే మొత్తం మదర్ డేటాబేస్, మొత్తం జిఎస్టీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే జిఎస్టీ రూల్స్ రెగ్యులేషన్స్ అండ్ జిఎస్టీ కౌన్సిల్ సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇందులో మనకి అవైలబుల్గా ఉంటుంది. ద పోర్టల్ ఈస్ బీయింగ్ యూజ్డ్ బై ది గవర్నమెంట్ టు ట్రాక్ ఎవ్రీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. ఈ పోర్టల్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ బై ది గవర్నమెంట్ టు ట్రాక్ ఎవ్రీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. అంటే ఇండియాలో జరిగేటువంటి ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ని ట్రాక్ చేయడానికి, అంటే ఎక్కడ ఎంత అమౌంట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, ఎక్కడ ఎంత ప్రొడక్షన్ జరుగుతున్నాయి, ఎంత సేల్స్ జరుగుతున్నాయి, ఏ రాష్ట్రంలో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. సో ఇలాంటి ఎవ్రీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ని ట్రాక్ చేయడానికి గవర్నమెంట్కి యూజ్ చేసేటువంటి ఒక మెగా పోర్టల్ ఈ జిఎస్టిఎన్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ప్రొవైడ్స్ ట్యాక్స్ పేయర్స్ విత్ ఆల్ సర్వీసెస్. ట్యాక్స్ పేయర్స్కి అవసరమయ్యేటువంటి సర్వీసెస్ అన్నిటినీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రమ్ రిజిస్ట్రేషన్ టు ఫిల్లింగ్ ట్యాక్సెస్ అండ్ మెయింటైనింగ్ ఆల్ ట్యాక్స్ డీటెయిల్స్. మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి ఫిల్లింగ్ ట్యాక్సెస్ వరకు కూడా, అంటే ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిషన్ మెయింటైన్ చేయడం, వీటికి సంబంధించిన ట్యాక్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ జిఎస్టిఎన్ ద్వారా చాలా ఈజీగా మనం చేసుకోవడం జరుగుతుంది. మీకు జిఎస్టీకి సంబంధించి జిఎస్టిఎన్ ప్రొవైడ్ చేసేటువంటి పోర్టల్ కూడా మనకి అందుబాటులో ఉంది. ఏంటా పోర్టల్ అంటే www.gst.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా మనం జిఎస్టిఎన్ నెట్వర్క్కి లింక్ అయ్యి మన జిఎస్టీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, రిజిస్టర్ అవ్వచ్చు, మన ట్యాక్స్ రిటర్న్స్ని అండ్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇది జిఎస్టిఎన్. థ్యాంక్ యూ.